అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఫైనల్లీ తెలంగాణ స్టేట్‌లోని నిర్మల్ జిల్లాలోన ట్రిపుల్ ఐటీ బాసర యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 6 ఇయర్స్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం 2025-26 అకాడమిక్ ఇయర్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో వారి అయితే ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది వారి కోసం. ఓకే, ఆ రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనమైతే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ చెక్ చేసే ముందు మనమైతే ఒక న్యూస్ అయితే చూద్దాం స్టూడెంట్స్. ఆ న్యూస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల జాబితా విడుదల. 2025-26 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. ఓకే, సో టోటల్గా ఇందులో స్టూడెంట్స్ మనకు తెలంగాణలో 2 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఓకే, ట్రిపుల్ ఐటీ బాసర అండ్ నెక్స్ట్ మహబూబ్ నగర్, ఇది కొత్తగా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ టోటల్ ఈ రెండు ట్రిపుల్ ఐటీకి సంబంధించి టోటల్గా 20,258 మంది అయితే అప్లికేషన్స్ పెట్టారు అండ్ టోటల్గా 1,690 మందికి అయితే సీట్స్ అయితే ఇచ్చారు మనకు, అంటే ఎంపిక చేశారు వారిని. అండ్ విద్యార్థులకు 10th వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరగగా 88% సీట్లు ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వారికే దక్కాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మనకు 20,258 మంది ఉన్నారో దీంట్లో 88% మంది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదివారో 10th క్లాస్ పూర్తి చేశారో వారికి ఇక్కడ మనకైతే సీట్లు ఇచ్చారు ఎక్కువ మందికి. ఎంపికైన విద్యార్థులకు జూలై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని వారైతే చెప్పారు. ఓకే, ఈ 3 డేట్స్ అయితే మనకు ఇచ్చారు, జూలై 7th, 8th, 9th. ఈ 3 డేస్కి వెళ్ళి అయితే మనకు ఇక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, మన క్యాంపస్లో. సో మనకైతే కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలో మనమైతే ఆల్రెడీ వీడియో పెట్టాము, వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్. మన ఛానల్లో ఉంది, మన అకాడమీలో. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోకి లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, టోటల్గా ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలో కౌన్సిలింగ్ కోసం సో టోటల్గా మనమైతే చెప్పాము అందులో. సో ఇప్పుడు రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అది మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్కి వెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్కి వచ్చి ఈ వెబ్సైట్ సెర్చ్ చేయండి స్టూడెంట్స్, rjukt.ac.in. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో వచ్చేస్తారు స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కింద మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజీ అడ్మిషన్స్ 2025-26 ఓకే, ఈ విధంగా అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఆన్లైన్ లింక్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా, ప్రొవిజనలీ సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2025-26 ఎక్స్క్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్, దట్ ఈస్ సిఏపి, ఎన్సిసి, పిహెచ్, స్పోర్ట్స్. ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేశారో వారికైతే ఈ లిస్ట్ అయితే వారి పేర్లు లేవు. ఓకే, సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళు, సో వారికైతే ఈ లిస్ట్ అయితే వారి పేర్లు ఉంటాయి ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అయ్యారో. ఓకే, సో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు, ఇక్కడ క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో దీని తర్వాత మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఓకే, ఆ లిస్ట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు అప్లికేషన్ నెంబర్ టోటల్గా ఉంటే మీరైతే వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇందులో కౌన్సిలింగ్స్. ఓకే, ఏ డేట్కి వెళ్ళాలి కౌన్సిలింగ్స్ కోసం. ఓకే, సో ఆ లిస్టులో ఎవరైతే సీరియల్ నెంబర్ 1 నుంచి 564 వరకు ఉన్నారో వారైతే 7/7/2025 అంటే జూలై 7th వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఆ లిస్టులో ఎవరైతే 565 నుంచి 1128 సీరియల్ నెంబర్ వరకు ఉన్నారో వారైతే 8/7/2025 అంటే జూలై 8th వెళ్ళాలి. అండ్ ఎవరైతే ఇప్పుడు సీరియల్ నెంబర్ 1129 నుంచి 1690 వరకు ఉన్నారో వాళ్ళైతే 9th జూలై రోజు అయితే వెళ్ళి క్యాంపస్కి వెళ్ళి మీరైతే టోటల్గా కౌన్సిలింగ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా అయితే వాళ్ళు మనకు పెట్టారు వెబ్సైట్లో టోటల్ క్లియర్గా. ఓకే, సో మీ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళండి స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ చేసుకోండి. మన డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు తప్పకుండా రిప్లై ఇచ్చి మీకు డౌట్స్ని సాల్వ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, మనం మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.